అన్న ఇప్పుడే సైంధవ్ అనే సినిమా చూశాను. ఏంటంటే వెంకటేష్ గారు F3 సినిమా తర్వాత మన ఆడియన్స్ ముందుకు వచ్చారు. మూవీ అయితే చాలా అంటే చాలా బాగుందన్న. ఏంటంటే అసలు మూవీ యాక్చువల్గా చెప్పాలంటే ఈ సంక్రాంతికి రావాల్సిన మూవీ కాదు ఇది. ఏంటంటే సంక్రాంతికి ఎవరైనా సరే అంటే సినిమా బాగాలేదని చెప్పట్లేదన్న. సినిమా ఓవరాల్గా ఏంటంటే పక్కా ఎమోషనల్ సినిమా. ఏంటంటే థియేటర్లో ఉన్న ప్రతి ఒక్కరు ఏడవనోడు ఎమోషనల్ కానోడు అంటూ ఎవరు లేడు. ఏంటంటే అంత మంచి ఎమోషనల్ సినిమా ఇది. కాకపోతే మనం ఇంతకుముందు బోయపాటి అండ్ వెంకటేష్ గారి కాంబినేషన్లో వచ్చిన తులసి సినిమా ఏంటంటే కొడుకు కోసం పాకులాడే సీన్స్ ఉంటాయి. ఈ మూవీని చూసుకుంటే కూతురు కోసము అండ్ బయట ఉన్న చైల్డ్ వెల్ఫేర్ కోసము పాకులాడే దాని గురించి చాలా చక్కగా చూపించారు భయ్య. కాకపోతే ఈ సంక్రాంతి మూమెంట్లో ఎవరైనా కోరుకునే ఫ్యామిలీ ఆడియన్స్ ఫన్ ఎంటర్టైన్మెంట్ ఏదైనా ఎంజాయ్ చేసే మూవీని కోరుకుంటారు. కానీ ఇలాంటి ఎమోషనల్ మూవీస్ని ఎవరు కోరుకోరు. కానీ ఓవరాల్గా చూసుకుంటే మూవీ మాత్రం చాలా బాగుందన్న. పక్కా ఎమోషనల్ మూవీ. లాస్ట్ క్లైమాక్స్ 20 నిమిషాలు అయితే చాలా ఏడిపించేసింది. ఫస్ట్ హాఫ్ పర్వాలేదు బాగానే నడిచింది. అండ్ తర్వాత ఇంటర్వెల్ తర్వాత నుంచి ఫుల్ ఎమోషనల్ అన్న. ఏంటంటే 2 హీరోయిన్లు ఉన్నారు. 2 హీరోయిన్లలో ఒక హీరోయిన్కి ఏమో డాక్టర్ క్యారెక్టరైజేషన్ ఇచ్చారు. ఇంకో హీరోయిన్కి ఏమో నార్మల్గా వెంకటేష్కి పార్ట్నర్ క్యారెక్టరైజేషన్ ఇచ్చారు. ఇద్దరు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే ఫుల్ పక్కా ఎమోషనల్ అన్న మూవీ. ఆడియన్స్ అందరికీ రీచ్ అవుతుంది, అందరికీ కనెక్ట్ అయ్యే సినిమానే. ప్రతి ఒక్కరు ఆదరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మూవీ అయితే చాలా రేటింగ్ నేను 5కి అవుట్ ఆఫ్ 4.5 ఇస్తాను. కాకపోతే కాస్త కొంచెం కామెడీ అన్న ఇస్తే బాగుంటుండే. కొంచెం అది నచ్చలేదన్న, అది నచ్చలేదు. ఇంకోటి ఏంటంటే కొంచెం కామెడీ అన్న పెట్టుంటే బాగుంటుండే కదా. మొత్తం యాక్షన్ అంటే యాక్షన్, మొత్తం ఎమోషనలే నా పెట్టేది. కాస్త కామెడీ పెట్టుంటే ఆడియన్స్ కూడా డిసప్పాయింట్ కాకుండా ఉండేవాళ్ళు కదా అని అనుకున్నాము. కాకపోతే మూవీ ఓవరాల్గా చూసుకుంటే అందరికీ నచ్చే సినిమా ఇది. థ్యాంక్ యూ అన్న.